పేపర్ వేసి దాని మీద ఇలా ఆకేసారు కదా, ఫుల్ రైస్ జాయింట్ మీద ఉప్పు కారం జల్లి, అది చూసారు ఎలా ఉందా. మళ్ళీ పైన ఎక్స్ట్రా రైస్. కట్టు బాబాయ్ కట్టు. అబ్బా బాబా 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 బాబా, జాయింట్ చూడండి ఎంత ఉందో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఇంకో కొత్త వీడియోకి అయితే స్వాగతం అండి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే, చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు అని చెప్పకూడదు కానీ చాలా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అయితే మా ఊరైతే వెళ్ళబోతున్నాను. అదేనండి, మీ అందరికీ తెలుసు కదా, మా సొంతూరు తాడేపల్లిగూడెం అని చెప్పేసి. అక్కడికే ఒక చిన్న పని మీద అయితే వెళ్ళబోతున్నానండి. ఏం బ్రో కార్ వేసుకొని వెళ్తున్నావు, బాగుంది, లైన్ బాగుంది ఏంటో అనుకుంటున్నారేమో. కారు మందైతే ఏం కాదండి, మనకి ఇంకా కారు కొనేంత ఇంకా ఏం లేదు. ఇదేంటంటే జస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర కార్ అయితే రెంట్కి తీసుకుని మనం విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మనం అయితే జస్ట్ ఇప్పుడే అండి 1 గంట అవుతుంది, ఇంటి దగ్గర నుంచి 8కి అయితే బయలుదేరాం. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 8:14 అయితే అవుతుందండి. మనం విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రామవరపాడు రింగ్ అని ఉంటుందండి, అక్కడ నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కేస్తాం మనం. మాచవరంలో చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి గుడి అండి ఇది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. చాలా చాలా ఫేమస్ BRTS రోడ్. అసలు ఎంత ఖాళీగా ఉందో చూడండి. సాయంత్రం వచ్చామంటే ఈ రోడ్ సైడ్ మామూలుగా ఉంటారు జనం అయితే. ఇక్కడ డైరెక్ట్ ఎదురుగా మనకి స్ట్రైట్గా చూస్తే గుణదల చర్చ్, అదిగోండి. మనమైతే హైవే కూడా వచ్చేసామండి. ఇంకెక్కడి నుంచి ఏకకొట్టడే డైరెక్ట్గా మనం ఇప్పుడు దాకా ఎంత వచ్చాం, 13 కిలోమీటర్లు వచ్చాం. ఇంకొక 100 కిలోమీటర్లు వెళ్తే మనం తాడేపల్లిగూడెం అయితే రీచ్ అయిపోతామండి. అసలు ఈ సిగ్నల్ దగ్గర ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటానే ఉంటది, రింగ్ దాటిన వెంటనే. కాకపోతే మనమైతే ట్రాఫిక్ నుంచి కొంచెం సేవ్ అనే చెప్పాలి, ఎందుకంటే జస్ట్ ఎంతో అవ్వలేదు. 9 దాటిందంటే మాత్రం సిటీ దాటడానికి, అవుట్ కట్ దాటడానికి చాలా సేపు పట్టేస్తుంది మనకి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వచ్చేసామండి. మనం ఎప్పుడు ఎయిర్పోర్ట్ బయట నుంచి చూడటమే కానీ, లేదంటే గాల్లో ఫ్లైట్లు చూడటమే కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం రాలేదు. ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి. ఫ్లైట్ 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 హైదరాబాద్ వెళ్తుందంట మా వాడు చెప్తున్నాడు. జస్ట్ పైన నుంచి వెళ్ళింది, జస్ట్ మిస్ అండి. జస్ట్ ఎలా పైన నుంచి ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. జస్ట్ ఫస్ట్ టోల్ గేట్ కూడా మనకైతే వచ్చేసిందండి. 500 మీటర్స్ అయితే ఉంది టోల్ గేట్ కి. హనుమాన్ జంక్షన్ అయితే వచ్చేసామండి. మనం ఊర్లోకి వెళ్ళాం కాబట్టి ఊరైతే అటు, మనం ఇలా డైరెక్ట్ హైవే బాట పట్టేస్తాం కాబట్టి. హనుమాన్ జంక్షన్ లో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారండి. అప్పుడప్పుడు మెసేజ్లు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అందరం కలుద్దామండి వీలు చూసుకొని ఒకసారి అయితే. జాంకాయలు అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ భలే అమ్ముతారు. ఎప్పుడు చూసినా 50 రూపాయలు కవర్తో అమ్ముతారు. నేను వచ్చేటప్పుడు తీసుకుంటా ఇంకా, ఎందుకంటే ఇప్పుడు క్యాష్ లేవు నా దగ్గర. క్యాష్ క్యారీ చేయాలి. వాళ్ళ దగ్గర ఫోన్ పే ఉండొచ్చు కానీ, బట్ అయితే వచ్చేటప్పుడు తీసుకుంటా. మళ్ళీ ముగ్గుపోతాయి, ఏ టైంకి వస్తామో తెలియదు మనం. ఏలూరు వచ్చేసామండి. ఎదురుగా కనిపించేదే ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ అండి. ఏలూరులో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే తాడేపల్లిగూడెంకి. డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్. ఏ మాటగా మాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి రాజమండ్రి హైవే మాత్రం. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్డు ఎంత హైవే అయినా సరే అటు ఇట్లో ఉంటుంది అనమాట, గతుకులుగా కొద్దిగా అక్కడక్కడ. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు. భీమడోలు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చామండి మనం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 30 కిలోమీటర్లు ఉంటది అరౌండ్. భీమడోలు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సరదాగా. ఇదిగోండి భీమడోలు. ఆ లెఫ్ట్ కి వెళ్తే ద్వారకా తిరుమల వెళ్ళిపోవచ్చు. అదే చిన్న తిరుపతి కూడా అంటాం కదా మనం. ఇదిగోండి బోర్డు. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు ఉంది ద్వారకా తిరుమల. వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది, నేను కూడా వెళ్ళాలి. ఏంటి గేట్ వేసారా ఏంటి? గేట్ వేయలేదు. వైజాగ్ 291, తాడేపల్లిగూడెం 7 బోర్డు మీద చూసారుగా ఎగ్జాక్ట్ గా. మనకి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి. మేము ఎప్పుడైనా చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే ఈ షెడ్యూల్లోనే చేసుకునే వాళ్ళం. టెంపుల్ అయితే ఇదే, ఇప్పుడైతే డెవలప్ చేశారు కానీ పాత టెంపుల్ అయితే ఇది. ముత్యాలమ్మ తల్లి గుడి అని చెప్పేసి చాలా ఫేమస్ అన్నమాట. వచ్చేసామండి. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ఇది మేమైతే కొత్త ఫ్లైఓవర్ అనేవాళ్ళం, ఇప్పుడంటే పాత అయిపోయిందిలే కానీ. ఎందుకంటే మా ఇల్లు కూడా ఇటు సైడే అనమాట, కొంచెం ఆ లోపలికి. అంటే ఇప్పుడు కాదండి, అప్పట్లో. ఇదే తాడేపల్లిగూడెం సాయిబాబా గుడి అండి. ఇలా వెళ్ళిపోయి చిన్న పని, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కలిసేసి మళ్ళీ మనం కలుద్దామండి. చాలా మంది అడిగేవాళ్ళండి నన్ను, బ్రో మీ తాడేపల్లిగూడెం అన్ని ఊర్లు తిరుగుతున్నా కానీ ఒక్క గుడి మాత్రం తిరగవేంటి ఎందుకు అని చెప్పేసి అంటారు. నాకు తిరగాల్సిన అవసరం రాలేదండి ఇప్పుడు దాకా. అంటే ఏం పని రాలా, ఇప్పుడంటే పని వచ్చింది కాబట్టి వచ్చా. చిన్న వర్క్ తగిలింది అందుకే వచ్చాను. అలాగే ఇంకా టైం ఉంది అందుకే సరదాగా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలిసేసి పని చూసుకొని
మళ్ళీ విజయవాడ అయితే రిటర్న్ అయిపోతా. అది మెయిన్ రీజన్ అయితే. ఇక్కడ ఏమన్నా పని ఉంటే రావచ్చు, పని లేకుండా వచ్చి ఏం చేస్తాం, గాలి తిరగడం తప్ప. చాలా సేపటి తర్వాత మనం తాడేపల్లి గుడి వచ్చిన పని అయితే అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 1 అయిపోతుంది. ఇక్కడే మంచి ఫుడ్ అయితే తిందాం అనుకున్నాం కానీ ఇక్కడ కాదు. ఒకటి గుర్తొచ్చింది అనమాట. తణుకులో మన ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంది. ఆ స్పాట్ కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వెంటనే. తణుకులో ఎక్కడ తింటాను ఏంటి అనేది చూడండి, బాగుంటది. మేము ఇక్కడే తింటాము. తినేసి మాక్సిమం అంటే ఇంటికి పట్టుకెళ్ళేదాకా కూడా బాగుంటది. మనం 2 hours వెళ్ళిపోతాం కాబట్టి విజయవాడ, అక్కడ తీసుకుని వెళ్దాం. ఏం తీసుకుంటానని చూడండి, చాలా బాగుంటది అక్కడ. వెల్కమ్ టు తణుకు. తణుకు అయితే వచ్చేసామండి మనం. తణుకు ఫేమస్ SMVM పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరైనా చదివి ఉంటే కామెంట్ చేయండి. మరి ఎందుకే నేను ఎక్కడికి వచ్చానంటే తణుకులో 2 చోట్లండి నాకు చాలా ఇష్టం ఫుడ్. ఒకటి వేల్పూర్ రోడ్ లో ఫుడ్ ఎక్స్ అని ఉంటది. ఆ ఫుడ్ ఎక్స్ లో ప్రాన్స్ బిర్యానీ ఉంటదండి, అల్టిమేట్ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎదరికెళ్తే వీరనారాయణ థియేటర్ ఆపోజిట్ బాబు ఫాస్ట్ ఫుడ్ అని ఉంటది. అక్కడ జాయింట్ ఫ్రైడ్ రైస్, ఓన్లీ ఫ్రైడ్ రైస్ దొరుకుద్ది. జాయింట్ ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే మామూలు చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ తీసుకుంటే అల్టిమేట్ ఉంటది అన్నమాట. ఇప్పుడు మరి ఆ 2 ఉన్నాయో లేదో నాకు తెలీదు. రెస్టారెంట్ అయితే ఉంటది, బాబు ఫాస్ట్ ఫుడ్ ఉందో లేదో తెలీదు. ఉంటే కనుక తీసుకొని పార్సల్ చేపించుకొని కార్లో అయితే కూర్చొని తినేద్దామండి. నరేంద్ర సెంటర్కి వచ్చాం. యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకో. ఇటు వెళ్తే అలాగా పెరవెల్ హైవే ఎక్కేయచ్చు. మొత్తం తణుకేంటి తాడేపల్లిగూడెం ఏంటి మొత్తం అన్ని మారిపోయినాయి. ఇంకా లాస్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ KFC మ్యాక్స్ బాగుంటది, మినీ సిటీలా ఉంటది. ఇదే ఫుడ్ ఎక్స్, అమృత ఫుడ్ ఎక్స్ అంటే ఇక్కడే కదా తీసుకునేది. ఇది ఆప్ ఇక్కడ పార్కింగ్ లేదుగా, వచ్చేటప్పుడు తీసుకుందాం. అక్కడ ఫ్రైడ్ రైస్ కట్టించుకొని వచ్చేద్దాం. స్ట్రైట్ ఫోన్ చేసి చెప్పావా ఫ్రైడ్ రైస్ ఇక్కడ మరి ఫోన్ చేసి చెప్తే మరి మనకు తెలియదురా అది, ఎందుకులే చేసి ఇచ్చేస్తాడులే వెంటనే. ఇది వీరనారాయణ థియేటర్, దీని పక్కనే ఉంటుంది. కొంచెం ఎదరికి పదా, అది అక్కడ పదా ఎదరికి కారు వెళ్ళిపోయి అంటావా? ఏం షాపులు మారిపోయినాయి. ఏం ఫాస్ట్ ఫుడ్ ఇది? తేజ బాబు ఫాస్ట్ ఫుడ్. కన్ఫ్యూజ్ అయిపోయాను యాక్చువల్గా. థియేటర్ ఎదురుగా ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడేమో థియేటర్ పక్కనే మార్చారంట. చూడండి, నాకు తెలీదు. ఇదిగోండి బాబాయ్ గారు. బాబాయ్ హ్యాపీయే కదా? ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు హ్యాపీయే కదా? మరి మీ చేత్తో మాకు ఏంటి ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసి పెడితే పట్టుకెళ్ళి తింటాం దారిలో. తప్పకుండా అండి. మీరు వచ్చారంటే మాత్రం, అంటే నాకు ఇష్టమైంది ఇక్కడ జాయింట్ ఫ్రైడ్ రైస్ బాబాయ్. జాయింట్ ఫ్రైడ్ రైస్ బాగా పట్టుకెళ్తాను నేను వచ్చానంటే. కంపల్సరీ జాయింట్ ఫ్రైడ్ రైస్ పట్టుకెళ్ళండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? మరి మీ చేతితో చేసేవండి బాబాయ్ సరదాగా. మీరు బాబాయ్ గారు అబ్బాయి అండి, మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. జాయింట్ ఫ్రైడ్ రైస్ అండి, ఫ్రైడ్ రైస్ అదే ఫ్రై. ఓకే, ఇది మీరు వేరే చేస్తున్నారా? ఓకే. బాబాయ్ గారు పాపం వెళ్ళిపోవాలి, మా కోసం ఫోన్ చేసేవని వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ బాబాయ్. కానీ బాబాయ్ ఎరక్కడేస్తారు ఫ్రైడ్ రైస్ అయితే. జాయింట్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పామండి. డైరెక్ట్ మేము కార్లో తినేసి కొద్దిగా అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోతాం. పావనికి ఫేవరెట్ అక్కడ, మావిడికి బాబాయ్ మరీ తెమ్మని చెప్పింది. బాబాయ్ ఫ్రైడ్ రైస్ చేస్తే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బాబాయ్ గారికి సంవత్సరాలు అవుతున్న ఎనర్జీ తగ్గట్లా. కానీ నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసండి, నేను ఎందుకు బాగా ఇష్టపడతానంటే నార్మల్గానే ఉంటుంది, వేసేయి పెద్ద ఎక్కువ హడావిడి మసాలాలు ఏముండవు, కానీ భలే ఉంటుంది అసలు. అదే నాకు అర్థం కాదు. మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ప్యాకింగ్ చూడండి ఎలా ఉంటుందో, పేపర్ వేసి దాని మీద ఇలా ఆకేసారు కదా, ఫుల్ రైసు. అది చూసారు ఎలా ఉందా? మళ్ళీ పైన ఎక్స్ట్రా రైసు. ఇదండి ఫాస్ట్, ఇది ఫ్రైడ్ రైస్. ఇక్కడ కట్టు బాబాయ్ కట్టు. ప్యాకింగ్ స్టైల్ బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చేసామండి. మా వాడైతే ప్రాన్స్ బిర్యానీ తీసుకుంటున్నాడు. అక్కడ 300 అంట, 3 బిర్యానీస్ తీసుకోమన్నా, ఇంటికి డైరెక్ట్ గా పట్టుకెళ్ళిపోవచ్చు ఇంకని చెప్పేసి. వచ్చేటప్పుడు మా బామ్మర్ది తోలేడు కదండి, ఇప్పుడు నేనైతే ఇంకా డ్రైవింగ్ మోడ్ లోకి వచ్చేసా. ఇంకా నేనే విజయవాడ దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడైనా దారిలో ఆగేసి తినేసి శుభ్రంగా అప్పుడైతే బయలుదేరతాం. టైం అయితే 2:30 అయిపోతుందండి. ఇంకా ఫ్రైడ్ రైస్ కట్టించుకొని ఫస్ట్ టోల్ గేట్, ఉంగుటూరు టోల్ గేట్ ఉంది కదా, అదైతే దాటేసాం. ఇంకా ఆకలి అయితే విపరీతంగా వేసేస్తుంది. బాబాయ్ దగ్గర కట్టించిన జాయింట్ ఫ్రైడ్ రైస్ అయితే అబ్బా బాబా, స్మెల్ అయితే మడత. జాయింట్ చూడండి ఎంత ఉందో.
బా నోరు ఊరుతుంది, ఇంకొక పట్టు పట్టేద్దాం. మరి నోరు ఊరిపోతుందండి. స్మెల్ అయితే ఎప్పుడు తీసుకున్నా అలా వచ్చినట్టే వస్తుంది. గ్రేవీ కూడా అవసరంలా, అల్టిమేట్. మొక్క చూద్దాం. మొత్తం మొక్క కొరికెద్దును, కానీ మా వాళ్ళు కూడా తినాలి కాబట్టి అందుకే ఇలా తుంచి తింటున్నానండి. పీసు ముద్దలో పెట్టుకుని తింటా. దీంట్లోకి గ్రేవీ అవి ఇచ్చారండి. అవి ఏం తింటలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే తినొచ్చు. ఇంకా మనకి పార్సల్ ఉన్నాయి కదా. ముక్కలు మాత్రం అసలు ఉత్తి రైస్ తినేసి అంత బాగుంటుంది. ఎక్స్ట్రా పీసెస్ కూడా వేసారండి మనకి. అంటే మనకని కదా, ఎవరికైనా వేస్తారు ఒక 2 పీసులు. ఆ ఎక్స్ట్రా పీస్ ఇది తిని చూద్దాం. అబ్బా, ఫస్ట్ టైం ఇలా హైవే మీద నుంచి ఇలా కారు మీద ఇది పెట్టుకుని తింటున్నానండి. భలే ఉంది ఫీల్, అయితే చాలా బాగుంది. అదండి ఈరోజు సంగతి. అయితే ఫ్రైడ్ రైస్ అయితే తినేసాం కదా, ఇంకా డైరెక్ట్ గా విజయవాడ అయితే కొట్టేస్తున్నాము. ప్రాన్స్ బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ మొత్తం అంతా కూడా ఈగలన్నమాట. అందుకే ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి తిందామని ఫిక్స్ అయిపోయాము. మరి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.